Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే దేవాదాయ శాఖ ఎంత బరితెగింపు కనిపిస్తుందంటూ మనం చాలా కార్యక్రమాలే చేసాం గతంలో. ఇప్పుడు కొత్త కల్చర్లు మనం చూసాం. తిరుమలగిరి దేవస్థానంలో అయితే భక్తుల మీద రౌడీజం గోండాయిజం చేసి అవినీతిని ప్రశ్నించారని భక్తులైనటువంటి దంపతులను చావబాదేశారు, వాళ్ళని చంపేపోయారంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి ఈరోజు చూస్తే కర్నూలు జిల్లాలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే జరిగినటువంటి ఒక దొంగతనం కేసు మనం చూద్దాం. అంటే ఈ దేవాదాయ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికారులు ఉద్యోగులు దొంగతనాలు కూడా చేస్తున్నారు, ఫోర్జరీలు చేస్తున్నారు. మరి ఆఫీసుల్లో ఉండేటటువంటి చెక్ బుక్లు దొంగతనం చేసి చెక్ బుక్లు పట్టుకెళ్ళి డబ్బులు కూడా డ్రా చేసుకుని దొంగతనాలు చేసేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లైంట్లు కూడా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కర్నూలులో పనిచేసే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి మీద ఇటువంటి దొంగతనం కేసు ఒకటి నమోదు అయిందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం 48 మంది ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారు. అసలు ఇన్స్పెక్టర్ వ్యవస్థ అవసరం ఏంటి దేవాదాయ శాఖకి అనేది మనం పరిశీలిస్తే కనుక అసిస్టెంట్ కమిషనర్లకి వీళ్ళు సహాయకారులుగా ఉంటూ దేవాలయాల్లో పనిచేసేటటువంటి సిబ్బందికి వీళ్ళు అసిస్టెంట్ కమిషనర్కి అనుకూలంగా ఉండే ఓపెనింగ్లకు కానీ లేకపోతే మరి ఏదైనా ఆ సహాయ కార్యక్రమాలు చేయడం కోసం ఉంటారు. అనేక రకాలైనటువంటి రిపోర్టులు తయారు చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం. ఒక రకంగా మీరే చూడండి, ఇన్స్పెక్టర్ అంటే టు ఇన్స్పెక్ట్ ఎవ్రీథింగ్ అనేలాగా పనిచేయవలసినటువంటి వీళ్ళే మరి ఈ రకమైనటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తుంటే మరి కర్నూలులో ఈ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని మీద ఫోర్జరీ మరి చీటింగ్ దొంగతనం కేసు ఒకటి నమోదు అయిందండి. ఇతని మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 420 సెక్షన్ 406, 468, 471, 34 సెక్షన్ల మీద మరి ఎఫ్ఐఆర్ నమోదైందండి. 327/2024 నమోదైంది. 6/11/2024 ఎఫ్ఐఆర్ చేశారు. అతని సంఘటన పూర్వపరాలు కనుక మనం పరిశీలిస్తే మనకి చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను బరితెగించి మరి దొంగతనాలు కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే ఇతను ముఖ్యంగా ఈ దొంగిలించిన డబ్బు ఏం చేశాడనే దాని మీద దేవాదాయ అధికారుల దగ్గర వాకప్ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను పేకాట ఆడడం ఒకటి నేర్చుకున్నాడు, బెట్టింగ్లు ఆడడం కూడా నేర్చుకున్నాడండి. ఈ మధ్య డ్యూటీకి కూడా సరిగా రావటం లేదు. అందువల్ల 21 లక్షల రూపాయల దేవాలయాల ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో కడప జిల్లాలో ఒక దేవస్థానానికి సంబంధించి తన పేరు మీద మార్చేసుకున్నాడు. అంతేకాకుండా మరి ఈ కర్నూలు ఏసీ ఆఫీసులో ఉండేటటువంటి చెక్ బుక్లు దొంగిలించి ఏసీ సంతకాలు ఫోర్జరీ చేసి మొత్తానికి 1,10,00,000 రూపాయలు కాజేశాడంటూ కూడా ఉన్నతాధికారులు దేవాదాయ కమిషనర్కి నివేదిక ఇచ్చారు. ఇతన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎంతవైతే అరెస్ట్ అయినట్టుగా అధికారులు ధృవీకరించట్లేదు. మరి ఈ చెక్ బుక్లు మాయం ఎప్పుడయ్యాయి, ఫిక్స్డ్ డిపాజిట్ అసలు ఎప్పుడు గల్లంతయ్యాయి, చట్టవిరుద్ధంగా అసలు ఇన్స్పెక్టర్కి ఈవో పోస్ట్ ఇవ్వడం ఏంటి? ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే ఇతను ఎక్కడైతే ఫిక్స్డ్ డిపాజిట్లు తన పేరు మీద తరలించుకుని మార్చేసుకున్నాడో అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేయడం కోసం ఇక్కడ కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో